తెలంగాణలో యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల అంశంపై మరింత సమాచారం ఇవ్వాలని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు విచారణ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రెండో లేఖ రాశారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ విచారణ చేస్తోంది. గతంలో మొదటి లేఖ రాసిన కమిషన్ ఈ నెల 15లోపు సమాధానం ఇవ్వాలని కోరడంతో అదే రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమాధానమిచ్చారు. ఆ తర్వాత కమిషన్ ముందు పలువురు విద్యుత్ రంగ నిపుణులు, ప్రజాప్రతినిధులు హాజరై తమ వద్ద ఉన్న సమాచారాన్ని జస్టిస్ నరసింహారెడ్డికి తెలియజేశారు. విద్యుత్ రంగ నిపుణులు, ప్రజాప్రతినిధులు అందజేసిన సమాచారాన్ని, సందేహాలను జోడిస్తూ జస్టిస్ నరసింహారెడ్డి ఈ నెల 19న మరోసారి కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ నెల 27లోపు సమాధానం అందజేయాలని కోరారు. కేసీఆర్ లేఖ రూపంలో సమాధానం అందజేసిన, వ్యక్తిగతంగా తెలియజేసిన ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరో లేఖ రాసినట్టు తెలుస్తుంది కేసీఆర్ కు, అప్డేట్స్ ఏంటి? శివ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చింది పవర్ కమిషన్. ఇప్పటి వరకు కమిషన్ కు వచ్చిన సమాచారంపై తమ అభిప్రాయం చెప్పాలని నోటీసులో పేర్కొన్న పవర్ కమిషన్ ఈ నెల 27వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని కూడా పవర్ కమిషన్ ఆదేశించింది. కేసీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి మరికొంతమందికి కూడా గతంలో నోటీసులు పంపిన పవర్ కమిషన్ విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చర్చ అంతా కూడా మొదట కూడా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో మొదటిసారిగా కూడా నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాతపూర్వకంగా జూన్ 15వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టింది. కానీ జూలై 30 వరకు కూడా గడువు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనికి కమిషన్ సమ్మతించలేదు. దీంతో 15 వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాని పక్షంలో అప్పట్లో కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కమిషన్ ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా కూడా అప్పట్లో కూడా చర్చ నడిచింది. అయితే దానికి 15వ తేదీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జస్టిస్ నరసింహారెడ్డికి కూడా దాదాపు 12 పేజీల సుదీర్ఘ లేఖ కూడా రాశారు. సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన విషయం తెలిసిందే. దాంట్లో ఆయన ప్రస్తావించిన అంశాలు మరోసారి కూడా మనం చర్చించుకుందాము. ఆయన ప్రస్తావించిన అంశాల్లో కూడా మొదట రాష్ట్ర విభజన జరిగినాక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో విద్యుత్ రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితిలో ఉండడం అనేది జగమెరిగిన సత్యము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా కరెంట్ సక్రమంగా సరఫరా కాకపోయేది. దీనివల్ల తెలంగాణలో లక్షలాదిగా కూడా వ్యవసాయ పంపు సెట్లు కాలిపోవడం, దరిమిలా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడము, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అనే నానుడి తెలంగాణ వ్యాప్తంగా వినిపించడము, పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజుల తరబడి పవర్ హాలిడేలు ప్రకటించడము, దరిమిలా పారిశ్రామికవేత్తలు కరెంటు సరఫరా కోసము హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేయడము, గృహ అవసరాలకు కూడా అన్ని అపార్ట్మెంట్ లో డిజిటల్ జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడము, నగరాల్లో ఏ షాపుకి వెళ్లినా కూడా జనరేటర్లు రోడ్డు మీద కనిపించడం వంటి దృశ్యాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది. రాష్ట్రం మొత్తం కూడా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు అన్నట్టుగా ఉండే విషయం మీకు తెలియదు కాదు అని కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి మాజీ ముఖ్యమంత్రి మొదటి విడిగా కూడా లేఖ రాశారు. నాడు తెలంగాణలో గ్రామాల్లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు మాత్రమే 3 ఫేజ్ విద్యుత్ సరఫరా అయ్యేది. ఇక రాత్రంతా కేవలం సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే ఉండేది. ఇది కేవలం పల్లె సీమల పరిస్థితి కాదు, మండలాలు, కేంద్రాలు ఏకంగా 8 గంటల పాటు కరెంటు కోతలు ఉండేవి. మున్సిపాలిటీలో 6 గంటల పాటు, రాజధానిలో హైదరాబాద్ లోనూ ఏకంగా 4 గంటల పాటు పవర్ కట్ ఉండేది. రైతులు, కార్మికులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరు కూడా కరెంట్ కోతల బాధితులే. చివరికి ఎవరైనా చనిపోతే అంత్యక్రియల సమయంలో కూడా స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేని దుస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది. ఈ పరిస్థితులను గమనించే నాటి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ విద్యుత్ అవసరాల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటుకు 5 సంవత్సరాల ముందు విద్యుత్ వినియోగాన్ని పరిగణలో తీసుకొని విభజన తర్వాత 2 రాష్ట్రాల విద్యుత్ను వినియోగించాల్సిన నియమ నిబంధనలను కూడా రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందపరిచింది. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణకు 53.8
89%, అలాగే ఆంధ్రప్రదేశ్ కి 46.11% కేటాయించింది. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు విద్యుత్ వినియోగించుకోవాలని కూడా నిర్దేశించింది. విభజన చట్ట ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు. 2014 వినియోగాన్ని అనుసరించే దాదాపు 2700 మెగావాట్ల కొరత రాష్ట్రంలో ఉంది. మరోవైపు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ సరఫరాను ఎగవేయడం వల్ల 1500 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి మరో 2400 మెగావాట్లలో లోటు ఏర్పడింది. వెరసి మొత్తం సుమారు 5000 మెగావాట్ల కొరతతో తెలంగాణలో విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 15వ తారీఖున జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కూడా లేఖ రాశారు. ఇంకా మరిన్ని పాయింట్స్ కూడా ప్రస్తావించారు. దాని మీద రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి గాను తెలంగాణకు శాశ్వతంగా ప్రయోజనాలు చేకూర్చే దిశగాను తెలంగాణ ప్రభుత్వము విద్యుత్ సంస్థల ఏకోన్ముఖం పనిచేసి కఠోర పరిశ్రమ చేసి అద్భుతమైన విజయాలు సాధించాయి. అత్యంత అధ్వాన పరిస్థితిలో ఉన్న తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టపరచడానికి అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకొని విజయం సాధించడము, విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించడం ఇందుకు ఉదాహరణ అని కూడా ఆయన ప్రస్తావించారు. ఆ లేఖలో తత్ఫలితంగా తెలంగాణ ఆవిర్భవించినప్పుడు 7778 మెగావాట్లు ఉన్న రాష్ట్ర స్థితి స్థాపిత విద్యుత్ సుమారు 20,000 మెగావాట్ల పైచిలుకు తీరడము, అటు సరఫరా పంపిణీ వ్యవస్థలు కష్టపడి అయితే శ్రీచరణ్ గతంలో కేసీఆర్ ఈ పవర్ కమిషన్ కి రాసినటువంటి లేఖలో వివరణ ఇస్తూనే పవర్ కమిషన్ చట్టబద్ధతే చెల్లదు, అసలు ఈ రకమైనటువంటి విచారణ జరపకూడదు, పైగా ఈ కమిషన్ కి సంబంధించి నరసింహారెడ్డి మీద కూడా కొన్ని ఆరోపణలు చేసి స్వచ్ఛందంగా మీరు దీని నుంచి బయటికి రావాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యంలో మరోసారి కేసీఆర్ రిప్లై ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? డెఫినెట్ గా శివ, దీని మీద ఏంటంటే రెండోసారి కూడా కమిషన్ మరోసారి కూడా కేసీఆర్ గతంలో కదా మొదటిసారిగా 12 పేజీల సుదీర్ఘ వివరణ ఇచ్చినట్టు ఈసారి కూడా మరో లేఖ కూడా రాయొచ్చు అని కూడా బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని గతంలో రాసిన లెటర్ లో పైన పేర్కొన్న అన్ని అంశాల పరిగణలో తీసుకొని మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుండి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా కూడా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తానని సంచలన వ్యాఖ్యలు కూడా ఆ లేఖలో మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చ నడుస్తుందంటే ఈ యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లలో ఈ థర్మల్ ప్లాంట్ల గురించి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఈఆర్సీని ఫాలో అయ్యే చేశారా ఇది అనేది కూడా ఒక ప్రశ్న. కానీ దానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేము ఈఆర్సీకి లోబడే కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలకే లోబడే కూడా వీటన్నిటిని కూడా మేము నిబంధనలకు అనుసంధానంగానే మేము ఒప్పందాలు అనేది కూడా చేసుకున్నామని కూడా చెప్పినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతము మరోసారి రెండో దఫా లెటర్ ఇవ్వడం ఏమిటనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ కూడా అప్పటికి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి పేజీలో క్లియర్ గా కూడా మెన్షన్ చేశారు, రాజకీయ కక్షతో నన్ను మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కరెంటు కోసం మంగళార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయ మార్పు చూపింది. అన్ని రంగాలకు గాను 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడమే అత్యంత దురదృష్టకరం అనుకుంటే కమిషన్ చైర్మన్ గా వచ్చి మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. నిజానికి మీ పిలుపు మేరకు లోక్సభ ఎన్నికల తర్వాత జూన్ 15లోగా నా అభిప్రాయాలు మీకు సమర్పించాలి అనుకున్నాను. కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ సాంప్రదాయాలకు విరుద్ధంగా విచారణ పూర్తి కాకముందే విలేకరుల సమావేశం నిర్వహించడము, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 ఏళ్లు పరిపాలించిన నా పేరును ప్రస్తావించడము, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయదలిచి ఇచ్చినట్టు కూడా మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు మధ్యవర్తిగా నిలిచి అసలు నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన విధి. ఆ విషయాలన్నీ కూడా కోణాలు సమీక్షంగా పరిశీలించి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాతే స్పష్టమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో బాధ్యతలకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని అని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు సర్వత్రా మరోసారి కూడా ఉత్కంఠ అనేది మరోసారి కూడా రేపుతుంది. ఎందుకంటే 27వ తేదీన రెండోసారి కూడా కమిషన్ లేఖ రాయడము, మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కమిషన్ ముందు అప్పేర్ అవుతారా లేకపోతే యథావిధిగా లేఖ రాస్తారా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది.